డిసెంబర్ 15 యాదాద్రి జిల్లాలో మరి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల సమక్షంలో నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గంలో పోటీ చేస్తున్నా అని చెప్పేసి నా ఆలోచన కూడా నేను చెప్పడం జరిగింది. మార్చి 9వ తారీఖు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడ ఖమ్మం, నల్గొండ 3 జిల్లాలలో కూడా ఏకకాలంలో మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో విడుదల చేసే ముందు నెల 15 రోజులు నేను దాదాపు 500 పైగా కార్యాలయాలు తిరగడం, హాస్టళ్ళు తిరగడం, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ తిరగడం, ఈ విధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులను, వివిధ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులను, ఎన్జిఓలను చాలామంది కలిసిన తర్వాత ఈ మేనిఫెస్టో చేయడం జరిగింది. ఈరోజు అనేకమైన అంశాలపైన నేను దాదాపు 179 కేసులు వేయడం జరిగింది గత ప్రభుత్వం పైన. ఈరోజు ఏదైతే నీళ్ళు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఏర్పడ్డదో వాళ్ళు 1200 మంది విద్యార్థులు మరి వాళ్ళ బలిదానాల పునాదులపైన ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. మరి అందులో వాళ్ళ శవాలను మోసి మన ఇద్దరు తెలంగాణ యుద్ధ నౌకలు విఠలన్న, పృథ్వీ అన్న ఇద్దరు ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి ఆ వాళ్ళ విద్యార్థులు అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం, వాళ్ళని తీసుకుపోయి వీళ్ళ సమాధులు చేయడం, దాంట్లోనే వీళ్ళ దాదాపు ఒక 15-20 సంవత్సరాలు దాని మీదనే వీళ్ళు గడపడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరైతే నాకంటే అర్హులు వాళ్ళిద్దరు, నేను అర్హుణ్ణి అని నేను చెప్తాను. నాకంటే 100% అర్హులు ఎవరు ఉన్నారనంటే విఠలన్న, పృథ్వీ అన్న. నేను అర్హుణ్ణి కాదు. నాకు దురదృష్టం, నాకు తెలిసిన బాధ ఏందనంటే అన్నలు ఇద్దరు కంటెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే ఫస్ట్ వాళ్ళతోనే చేయించడం కూడా కాదు, నాకు ఆలోచన కూడా లేదు. కానీ ఈరోజు అన్నలు ఇద్దరు కూడా వాళ్ళ ప్రతిభంగా నన్ను చూసుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన నాతో నెరవేర్చగలుగుతారేమో అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. దానికి అనేకమైన అంశాలు మా గొంతెత్తడానికి మేము పోటీ చేస్తూ ఉన్నాం. దానికి మద్దతు తెలిపడానికి వచ్చిన అన్నలకు కృతజ్ఞతలు. ఇప్పుడు నిలబడ్డోళ్ళు మాకంటే అర్హులు కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. వాళ్ళకంటే నేను అర్హుణ్ణి కాబట్టి ఈరోజు తిరుగుతూ ఉన్నా. వాళ్ళకంటే నా వాణి ఈరోజు వాళ్ళ అవసరం కాబట్టి నేను నిలబడతాను. మనకిప్పుడు ఏ పని చేయడానికైనా ముందుగా అర్హత చూసుకుంటాం, అవునా కదా? అర్హత అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పోటీ చేస్తున్న వారందరూ చూసుకుంటే ప్రజా జీవితంలో కానీ నాయకత్వంలో కానీ అర్హత అంటే డబ్బులు ఉండడము, కోట్ల రూపాయలు ఉండడం కాదు. అర్హత అంటే ఫస్ట్ త్యాగం ఉండాలి నాయకుడికి, 2 ధైర్యం ఉండాలి, 3 నిజాయితీ ఉండాలి. ఈ 4టికి మించి ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడే తత్వం ఉండాలి. మేము ఈరోజు పృథ్వన్న కానీ మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం పెద్దల సభకి అర్హత, యోగ్యత ఉన్నవాళ్ళు వెళ్ళాలని చెప్పి. ఉన్న అభ్యర్థులందరిలో సొంత కారు కూడా లేదు జడ్సన్ అన్నకి. ఆయన జీవితం అంతా తెరిచిన పుస్తకం. ఈరోజు బక్కా జడ్సన్ స్వతహాగా మనందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి, ఏదైనా లాఠీ చార్జో లేకపోతే ర్యాలీనో రాస్తారోకనో ఎవరైనా ఎదిరించేటప్పుడు పోలీసు వాళ్ళు 4 దెబ్బలు కొట్టినా తట్టుకోగలం. ఆయన ఒక్కడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన దమనకాండని, కేసీఆర్ చేసిన అవినీతి కుంభకోణాలని దాదాపు 180 కేసులు ఆయన ఈడీలో కానీ, సిబిఐలో కానీ, విజిలెన్స్లో కానీ, హ్యూమన్ రైట్స్లో ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఒకసారి పట్టభద్రులారా ఆలోచించండి. అసలు పట్టభద్రుల ఎలక్షన్స్కి రాజకీయ పార్టీలు పోటీ చేయకూడదు. సమాజంలో ఉన్న ఎక్స్పర్ట్స్, సమాజంలో నీతి నిజాయితీ వాళ్ళు పోటీ చేయాలి. ఎమ్మెల్యేలుగా ధనబలం లేనోళ్ళు, మజిల్ పవరు, మనీ పవర్ లేనోళ్ళు, సమాజానికి ఉపయోగపడేటోళ్ళు, ఇలాంటి ప్రశ్నించే గొంతులు ఉండాలి. బక్కా జడ్సన్ అనే వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు ప్రశ్నించిండు. మెగా కృష్ణారెడ్డి మీద అలుపెరగని పోరాటం చేసిండు. ఒక 300 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన మెగా కృష్ణారెడ్డి ఇవాళ 3 లక్షల కోట్లు ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలోకి వెళ్తే కూడా ఒక్క బక్కా జడ్సన్ ప్రాణాలకు తెగించి కొట్లాడిండు కాబట్టి ఇవాళ మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆయన బయట పెట్టిన స్కామ్ ఏముంది చెప్పండి? 180 రిజిస్టర్డ్ కేసులు ఉన్నాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆయనకి అర్హత ఉంది, ఆయన జీవితంలో త్యాగం ఉంది, నిజాయితీ ఉంది. ఇవాళ బక్కా జడ్సన్ అమ్ముడు పోయిండు, లేదా బక్కా జడ్సన్ని మేము డీల్ చేస్తామని ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా చెప్పగలడా? సమాజంలో ప్రశ్నించే గొంతుల తరపున, మనందరి తరపున ఒక వ్యక్తిని శాసన మండలికి పంపించడం అనేది మన బాధ్యత. కాబట్టి తెలంగాణ ప్రజలారా, పౌరులారా, మన సామాజిక బాధ్యత, మనందరి బాధ్యత. కాబట్టి బక్కా జడ్సన్ అన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఫస్ట్ టైం ఎందుకు ఓట్ల దాంట్లో మేము పార్టిసిపేట్ చేసాం అనే దాని గురించి మీకు ఒక 2-3 ముక్కలు చెప్పేటందుకే ఇంత దూరం వచ్చినాం. ఇప్పుడు ఒక నిజానికి అబద్ధానికి మధ్యలో, న్యాయానికి అన్యాయానికి మధ్యలో, మోసం దగ మంచితనానికి మధ్యలో ఒక యుద్ధం జరుగుతున్నదని అనుకుంటున్నాను అయితే తెలంగాణలో. జడ్సన్ భాయ్కి ఓటు ఎందుకు వేయాలని ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఎప్పుడు నేను ఎవరిని ఓటు అడగలే కాబట్టి
నేను ఎందుకు ఆ పరిస్థితులు వచ్చిందని చెప్పేటందుకు కొన్ని అంశాలు ఇట్లా మచ్చుకు చెప్పదలుచుకున్నాను. నేను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా చెప్పినంతా మనకు తెలుసు. ఆ 2 కోట్ల ఉద్యోగాలలో మన జిల్లాకు ఒకవేళ అన్ని లెక్కలు వేస్తే మన జిల్లాకు 2 లక్షల పైన ఉద్యోగాలు రావాలి. 20 ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇచ్చిన పాపన పోలేదని చాలా సీరియస్ అలిగేషన్ ఉంది దాని మీద. సో వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్లో దేశంలో ఇంత నిరుద్యోగ సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు. సో ఓన్లీ మతం సైడ్ పోవుడు కాదు, కానీ మనకు ఉపాధి దొరకాలి కదా, బుక్కడు భూ అనేది దొరకాలి కదా. దుర్మార్గాలను ప్రజలకు చెప్పే దాంట్లో ప్రధానంగా ఉన్న వాళ్ళల్లో బక్కా జడ్సన్ అన్న ఒకడు. దాంట్లో ఏం అతిశయోక్తి లేదు, నేను ఎక్కువ అబద్ధం ముచ్చడం కూడా చెప్తలేను. ఇటువంటి ఈ 3 పార్టీలకు వెళ్ళి నిజంగా ప్రజలు కనుక ఓటర్లు కనుక గ్రాడ్యుయేట్స్ కనుక వేసి ఈ ముగ్గురిట్లో ఎవరికి ఓట్లు వేసి గెలిపించినా వాళ్ళ పార్టీ పాలసీలు మాట్లాడతారు, కానీ ప్రజల గురించి మాట్లాడరు. ఇంతకుముందు దాకా అవకాశం లేకుండే, మేము అడిగేటందుకు కూడా అవకాశం లేకుండే, ఒక ప్రత్యామ్నాయ వేదిక మేము పెట్టలేదు, ప్రత్యామ్నాయ నాయకులను మేము తీసుకొచ్చి చూపించలేకపోయినాం. కానీ ఇవాళ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అర్హుడైనటువంటి ఒక ప్రత్యామ్నాయ వ్యక్తి ఇక్కడ ఉండి కూర్చున్నాడు. ఈయన కావాలంటే ఇప్పుడు ఢిల్లీలో ఏదో ఒక పొజిషన్ తీసుకుంటుండే, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదో పోస్ట్ తీసుకుంటుండే. చాలామంది మాట్లాడితంతో ఒక 3-4 మంత్రులు మాట్లాడిరు, నాకు తెలుసు అది. నేను అడిగిన ఫస్ట్ కలిసినప్పుడే, నువ్వు గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్లోకి నేను పోతావా అని అన్నాడు. నేను మా అమ్మ దగ్గరికి పోయి ప్రమాణం చేసుకున్నాను అని అడిగిన, వదిలేసిన. ఇక మళ్ళీ ఇంకొక మాట మాట్లాడలేదు, ఎందుకంటే తన ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఎస్, నేను ప్రజల గురించి ఉంటా, ప్రజల పక్షాన కొట్లాడతాను. ఇక నేను జీవితంలో నాకేమొద్దన్నా, నేను జనం గురించే కొట్లాడతాను. నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి బక్కా జడ్సన్ గారిని తెలంగాణ సమాజం కడుపులో పెట్టుకొని దాచుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి దైవాలు హర్షించేటువంటి గొప్ప పని, 2 కాళ్ళు లేకపోయినా కానీ ఆ పని చేస్తుంది. కాబట్టి మనందరము తనకు ఆ కాళ్ళు లేవనేది కూడా లేకుండా మనమందరం తన కాళ్ళ లెక్క మనం నిలబడి తనకు ఆ ధైర్యం ఇచ్చేటటువంటి దాని పని చేద్దాం. దీన్ని కోటేసి పంపిద్దామని చెప్పి మీ అందరికీ